హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియోలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్ రెసిపీ క్రిస్పీ కార్న్. మనం రెస్టారెంట్లో క్రిస్పీ కార్న్ తిన్నప్పుడు కార్న్ క్రిస్పీగా ఉంటుంది కదా, అదే విధంగా మన ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కూడా ఆ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్, ఆ క్రిస్పీనెస్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి, చాలా బాగా వస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్లు తీసుకున్నానండి. వీటిని వలుచుకుని 1-2 సార్లు కడిగి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలండి. దీనికోసం స్టవ్ మీద 1 లీటర్ వరకు నీళ్ళని వేడి చేసుకుని 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి. నీళ్లు మరిగిన తర్వాత ఈ స్వీట్ కార్న్ వేసి 80% వరకు ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, కార్న్ ఇలా ఉబ్బినట్టుగా ఉంది కదా, ఈ స్టేజ్లో మీరు స్ట్రెయిన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేయాలి. ఇప్పుడు వీటిని గరిటెతో కానీ ఏదైనా స్పాచులా తీసుకుని ఈ పిండి అంతా కార్న్కి పట్టేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఈ పిండి అంతా ఒకసారి వేయట్లేదండి. మీరు గమనించినట్లయితే ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ సమానంగా తీసుకుని కార్న్కి పిండి అంతా కోట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కార్న్కి పిండి పట్టట్లేదు అనుకుంటే కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ కోట్ చేసుకోవచ్చండి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు. పిండి అంతా ఈవెన్గా ఇలా కార్న్కి పడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ ఎక్సెస్ పిండి అంతా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేయడానికి ఇలా ఒక కార్న్ తీసుకుని మీరు చెక్ చేసినట్లయితే ఇలా పొంగుతుంది కదా, అంటే ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం స్ట్రైన్ చేసుకున్న కార్న్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీరు కార్న్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తానండి. ఎందుకంటే ఈ కార్న్ ఫ్రై చేస్తున్నప్పుడు పేలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ముందుగా కడాయికి సరిపడా మూతను దగ్గర పెట్టుకోవాలి. మీరు కార్న్ ఆయిల్లో వేస్తారు కదండి, వెంటనే మూతని కొద్దిగా ఖాళీ ఉండేటట్టు పెట్టాలి. ఈ మూతని మొత్తం క్లోజ్ చేయకుండా కొద్దిగా ఖాళీ అయితే ఉంచాలండి. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఫ్రై చేయడానికి ఇలా వెడల్పాటి ప్యాన్ కాకుండా లోతుగా ఉన్న కడాయి తీసుకోండి, ఆయిల్ పొంగకుండా ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మూతని ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ మొత్తం అంతా ఫ్రై చేయకండి. 80% వరకు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న కార్న్ అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో మీకు కార్న్ క్రిస్పీగా రావాలంటే ఈ టిప్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. మనం ముందుగా 80% వరకు ఫ్రై చేసుకున్న కార్న్ ఉంది కదండి, ఈ కార్న్ని మళ్ళీ ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై 2 సార్లు చేయడం వల్ల మనకి కార్న్ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే క్రిస్పీ సౌండ్ అనేది వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్, ఇది లేకపోయినా స్కిప్ చేసేయచ్చండి పులుపు కోసం. తర్వాత 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాలన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లో టాస్ చేసుకుంటే మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుందండి. దీనికోసం సన్నగా తురుముకున్న వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా తీసుకోవాలి. ఇంకా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు ఈ విధంగా టాస్ చేసుకుని చివరిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా మన కార్న్ రెడీ అవుతుంది. అంతేనండి, ఈ టిప్స్ అండ్ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ తప్పకుండా చేయండి. అంతేకాకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల కోసం ఇలాంటి వెరైటీ స్నాక్స్ చేసేవండి, మీ పిల్లలు హ్యాపీగా తినేస్తారు. అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారా? ట్రై చేసిన తర్వాత కింద ఉన్న కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి సరికొత్త వీడియోస్ అలాగే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.